హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్ని బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అయింది కదా నేను వీడియో పెట్టక. ఈ వీడియో కూడా చాలా రోజుల ముందు అనమాట. చాలా రోజులు అంటే మరీ అంత కాదు. సో రంజాన్ డేస్. సో ఎవ్రీ ఇయర్ మేమైతే రంజాన్ డేస్లో హలీం తినడానికి ఎవ్రీ వీకెండ్ వెళ్తుండే. ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ వెళ్ళి మంచిగా తినేసి వస్తుండే. బట్ ఒక 2 years నుంచి అయితే అట్లా కుదరట్లేదు. ఎవ్రీ వీకెండ్ ఏదో వన్స్ ఆర్ ట్వైస్ అట్లా తింటున్నాము. సో నేను చాలా మిస్ అవుతుండే. ఈరోజు కూడా అట్లా వెళ్ళినాం అనమాట. సో నేను చక్కని ప్రిన్సి ముగ్గురం వెళ్ళాం. మా మామయ్య ఫేవరెట్. సో మా మామయ్యతో మేము అందరం వెళ్తాం ఎవ్రీ ఇయర్. బట్ ఈసారి మా మామయ్య కూడా అస్సలు కుదరలేదు. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా 6 hours పర్ డే చేయాలి కదా. సో మా మామయ్య అట్లా ఆ రోజు వెళ్ళిపోయిన అనమాట. సో మాకు ఆ రంజాన్ మంత్ మొత్తం అసలు మా మామయ్య హలీం తినడానికి తీసుకొని వెళ్ళలేదు. బికాస్ హీ వాజ్ బిజీ. సో ఫైనల్గా మేమైతే వెళ్ళి మేము హలీం ఆర్డర్ ఇచ్చేసి అక్కడ చుట్టుపక్కల అంతా చూస్తున్నాము. మేము ప్యారడైస్కి వెళ్ళినాం అనమాట. సో యాక్చువల్గా హలీం మంచి ప్లేసెస్లో తింటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది. చాలా మందికి హలీం నచ్చదు. మా పేరెంట్స్కి అయితే అస్సలు నచ్చదు. ఎందుకు అంటే వాళ్ళు దాన్ని చూసనే వాళ్ళు మెచ్చారనమాట. అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో మీ ఫ్యామిలీలో కూడా ఉండుంటారు నాకు తెలిసి. బట్ మంచి ప్లేసెస్లో తింటే చాలా బాగుంటుంది టేస్టీగా. సో అట్లా మేము ఆ రోజు ప్యారడైస్కి వెళ్ళాం అనమాట. ఎవ్రీ ఇయర్ 555 కేఫ్, 4 Seasons, మేఫిల్, పిస్తా హౌస్ ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉంటాము. సో ఇయర్ అట్లనే ప్యారడైస్లో తిన్నాము. దాని తర్వాత బిర్యానీ అయితే ఒక డౌట్ రావచ్చు, ఏంటి హలీం తిన్న వెంటనే బిర్యానీ తింటున్నారు వీళ్ళే కడుపులేనా అని చెప్పేసి. సో బేసిక్గా మా హస్బెండ్ నన్ను ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఇదే క్వశ్చన్ చేసినాడు అనమాట, టుగెదర్ ఎట్లా తింటున్నాం అని చెప్పి. బట్ మేము తినగలుగుతాం, ఎందుకంటే మరీ ఓవర్గా తినాం కదా. హలీం కూడా అట్లా స్టార్టర్ లెక్క అట్లా కొంచెం తింటాం అనమాట. ఇంకా దాని తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరినాం. బబ్లు కాల్ చేసి నాకు హరీస్ కావాలి అన్నాడు. సో మేము తిన్న కాడ హరీస్ అవైలబుల్ లేదు. సో ఇక్కడికైతే వచ్చినాం కాళీ మందిర్లో. హరీస్ తీసుకొని మళ్ళీ వెళ్తుంటే చక్కని ప్రిన్స్ ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ అడిగినారు. ఐస్ క్రీమ్ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాం అనమాట. సో నైట్ టైంలో కాళీ మందిర్ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ అయితే చూసినారా. నాకైతే చాలా ఇష్టం. మా ఇంటి దగ్గరనే ఉంటుంది. బట్ వెళ్ళడానికి ఎవ్రీ వీక్ కుదరదనమాట. కుదిరినప్పుడు పక్కా వెళ్తాం. అంతే ఈ వీడియో. బాయ్.